త్వరలో గ్రూప్ 2 ఫలితాలు తుది దశకు చేరుకున్న ప్రక్రియ. అదే గ్రూప్ 2 ఫలితాలు అంటాను కదా. రేవంత్ అన్న ఒక చిన్న ప్రశ్న నా దగ్గర. ఇలా 20వ తారీఖు అనుకుంటా, 15వ తారీఖు రోజు ఆమర్ నిరాహార దీక్ష షురూ చేసిండు అశోక అకాడమీ చైర్మన్ అశోక్ సార్. ఇలా 6వ రోజుకు చేరింది. ఆయన ప్రాణం రోజు రోజుకు క్షీణిస్తా ఉంది, ఆయన ఆరోగ్యం దెబ్బతింటా ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులను పంపుతారు దగ్గరికి, హాస్పిటల్లో జాయిన్ చేసారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమిస్తా ఉంది, షుగర్ లెవెల్స్ పడిపోతా ఉన్నాయి. కానీ ఆయన యొక్క డిమాండ్ అయితే 2 లక్షల ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో, ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలనే చేసే డిమాండ్ పైన ఎలాంటి స్పందన లేదు. దున్నపోతు మీద నిలబడడం. ఇదే నిరుద్యోగుల కోసం ఆయన ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. నిరుద్యోగుల ఎమ్మెల్సీ ఆ లుచ్చా నా కొడుకు చింతపండు మల్లిగాడు మాత్రం ఒక్కరోజు కూడా నిరుద్యోగుల బాధల గురించి పట్టించుకోలేదు. అలాంటి బ్రోకర్ గాని గెలిపిన నిరుద్యోగులు మరి వాని కాదు చావరా మీరు? నిరుద్యోగులు ఓటేయకపోయినా, నిరుద్యోగులు గెలిపించకపోయినా మీ బతుకులు ఆగమవుతావునని అశోక్ సార్ ఇలా నిరాహార దీక్ష చేస్తాను. ఎడదచ్చిర్రా నిరుద్యోగులు? మీరు ఎడదచ్చిర్రా? ఇళ్లలో వండుకున్నారా? ఎన్ని రోజులు అయితే అందరూ వారి 6 రోజులు అవుతుంది. ఆ మనిషి చస్తే ఎవడు కారణం? ఈ నిరుద్యోగులు, ఈ ప్రభుత్వమే కారణం. దద్దమ్మలు మీరేమో చింతపండు మలిగానికి ఓడేస్తారు, 500 రూపాయల కాయ తీసుకొని ఓడేస్తారు. ఇవాళ ఉద్యోగాలు వస్తారని ఏడుస్తారు. మీ బాసు లేక, మీ గోసు లేక అశోక్ సార్ దీక్ష చేస్తాడు. మీ సన్నాసులు లేక ఇట్లా తినిపంటారు. ఎట్లా వస్తారా ఉద్యోగాలు? మరి ఎవడరా మీకు ఉద్యమాలు నేర్పించింది? నాకు అర్థం కావట్లేదు. ఆ కోదండరామిరెడ్డి గారు ఏడొచ్చిన వాడు అడగరైతులేంది? మేధావులని బ్రోకర్ గారు ఏడొచ్చిన అడగరైందిరా మీరు? పట్టపగటిలో ఒక మనిషి చస్తా ఉండి 6 రోజులు అవుతుంటే ఎవరన్నా నోరు తెరుస్తానా నిరుద్యోగులు? తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చుకున్న జాతి మనది. ఆఫ్టర్ ఆల్ రేవంత్ రెడ్డి ఏం చేయలేకపోతుర్రా? ఆఫ్టర్ ఆల్ చెప్తా, తెలంగాణ ద్రోహి, తెలంగాణ వ్యతిరేకి, మీ సిగ్గుశరం లేకుండా ఉద్యోగస్తులను నమ్మి ఓడేసి అలా మేము బతుకులాగా చేసింది. ఆ చింతపండు మలిగాడు కాంగ్రెస్ ఏం చెప్పి నా కాడికే రాడు. ఆయన కాడు దావరైత్రి ఆ బ్రోకర్ నా కొడుకు పార్టీ పెట్టుకున్నాడు. మరి ఆయన కాడికి పోరి, ఆయన చేయమని నేను అధ్యక్ష ఆయన చంపురి చెర వెళ్ళిపోతుంది. తెలంగాణ వచ్చే సదస్యని వాడే, వానితో దీక్ష చేపిరి, అశోక్ సార్తో విరమింప చేయరి. ఆయన షుగర్ ఉన్నది, ఆయన హెల్త్ బాగాలేదు, సివియర్ అవుతుంది సిచ్యువేషను. చస్తే ఎవరు కుటుంబానికి దిక్కు? మీ ఉద్యోగాల కోసం మీరు ఓటేసింది కాంగ్రెస్ వారికి, మీరు ఓటేసిన బ్రోకర్ మల్లిగానికి, మీకోసం దీక్షలు చేసేదేమో అశోక్ సారా? మళ్ళీ మీరు ఇళ్ళలో అనుకోని మంచిగా మా సారు బాగా చేస్తుండు, మీరు తినిపంతో అనుకున్నారా? రేపు ఆయనకు వస్తుందా ఉద్యోగం? ఆయనకు వస్తుందా? అవకాశవాదులు నిరుద్యోగులు, అవకాశవాదులు 500 రూపాయల కాదు తీసుకొని మలియానికి ఓటేస్తారు. కాంగ్రెస్ వారు మరలో మేము కాంగ్రెస్కి ఓటేస్తారు. ఇలా మీకోసం ఏమో ఈయన దీక్షలు చేయాలా? మీ సొక్కమైనలని ఈయన ఫలితాలు ఇచ్చింది. ఇంకా పోయి రేవంత్ అన్న పాలదారులు పోయిరే సిగ్గి లేకపోయా మీకేమన్నా? అయినా మిమ్మల్ని పట్టించుకోవడం బుద్ధి తక్కువ లేరు. మిమ్మల్ని వదిలిపెడితే కాంగ్రెస్ వారి చేతులు ఆగమైపోయినాక మీకు తెలియదు ఇంకా జీవితం. ఆ బ్రోకర్ మల్లిగాడు ఎగిరితే ఇంత పొడి ఎగిరితిరి. అది ఎదొచ్చింది ఇప్పుడు పసిస్తాడు, పండుకుంటాడు పసిచ్చి, ఇప్పుడు ఫుల్ పసిస్తాడు.